హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే అది కూడా మిరియాల చారు అయితే తయారు చేసుకోబోతున్నాం. నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ మిరియాల చారు అనేది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. జలుబు చేసినప్పుడు కానీ గొంతులో కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మిరియాల చారు అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా మీరు చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలానో చూసేద్దాం. ఈ రసం తయారు చేసుకోవటానికి ఇక్కడ మనమైతే ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, అర స్పూన్ మిరియాలు, వెల్లుల్లి ఒక 5 రెబ్బలు ఇలా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. రోట్లో అయినా దంచేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రసం తయారు చేసుకోవటానికి ఇక్కడ మనం లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోకి చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని 1/4 కప్పు తీసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, అర స్పూన్ ఇక్కడ పసుపు, గుప్పెడు దీంట్లోకి కొత్తిమీర ఇలా తరుక్కొని వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలా అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత మూత తీసి ఇక మూత అనేది పెట్టేసుకోవద్దు, ఎందుకంటే మూత పెట్టేయడం వల్ల మళ్ళీ ఈ రసం అంతా కూడా పొంగి మొత్తం కూడా మనకి ఆ మసాలా అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక మూత లేకుండా ఇలాగనే మనం దీన్ని మరిగించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ దీంట్లోకి మనమైతే బెల్లం 1 స్పూన్ వేస్తున్నాం. మీకు వద్దు అంటే స్కిప్ చేయండి. ఈ బెల్లం వేయటం వల్ల కొంచెం నోటికి రుచి లేనప్పుడు ఇది కొంచెం మంచిగా రుచిగా అనిపిస్తుంది. వద్దు అంటే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ రసాన్ని కూడా మనం ఇక్కడ లీటర్ వాటర్ తీసుకున్నాము కదా, 1/4 లీటర్ తగ్గేంత వరకు ఈ రసాన్ని మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాము. 1 స్పూన్ నెయ్యి, ఇక్కడ 1 స్పూన్ మనం ఆయిల్ తీసుకుంటాం. మీరు నెయ్యి వద్దనుకున్నా స్కిప్ చేసుకోవచ్చు. మినపప్పు 1 అర స్పూన్, ఆవాలు 1 స్పూన్, ఎండుమిర్చి ఇలాగా తుంచుకొని ఒక 5-6, అలానే జీలకర్ర 1/2 స్పూన్, ఇంగువ 1 చిటికెడు, 2 రెబ్బలు ఇక్కడ కరివేపాకు ఇలా వేసుకొని 1 నిమిషం పాటు అలాగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు దీన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, ఉల్లిపాయ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్ గా ఈ తాలింపు అంతా కూడా ఆ రసంలో పోసేసుకోవాలి. పోసేసుకొని వెంటనే మూత పెట్టేసుకుంటే స్మెల్ అనేది పోకుండా ఉంటది అనమాట. చూసారు కదా, మిరియాల చారు, మిరియాల రసం ఏదైనా అనొచ్చు. చూసారు కదా, హెల్త్ బాగాలేనప్పుడు ఇది తయారు చేసుకుని తింటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. ఇది రోజు తిన్నా మంచిదే. ట్రై చేయండి ఒకసారి.